హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే ఈ వ్లాగ్ వచ్చేసి లలితా సహస్రనామం అనేది నా లైఫ్లో ఎలా వచ్చింది, అసలు లలితా సహస్రనామం నేను ఎలా నేర్చుకోగలిగాను, అసలు ఈ క్లాసెస్ ఏంది, ఎలా స్టార్ట్ అయింది, నేర్చుకోలేని వాళ్ళు ఎలా నేర్చుకోవచ్చు అనేది మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే ఈ వ్లాగ్ వచ్చేసి నెల్లూరులో జరిగింది. ఎల్ఎస్ఎన్ అనేది ఒక గ్రూప్ ఉందండి. ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి నేర్చుకున్నాం. అది ఇప్పుడు ఎల్ఎస్ఎన్ అనేది సెకండ్ యానివర్సరీ ఫంక్షన్కి వెళ్ళామన్నమాట. బెంగళూరు నుంచి నెల్లూరు వెళ్ళాము. అట్లాగా ఇలాగా ఒక 12 మెంబర్స్ 14 మెంబర్స్ వెళ్ళామండి మేము ఇక్కడి నుంచి. ఈ వ్లాగ్ అంతా అయితే అలానే ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా లలితా సహస్రనామం మేము నేర్చుకోవాలి, మాకు లలితా సహస్రనామం గురించి ఎలా నేర్చుకోవాలి అనేది మన గ్రూప్లో ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి, కామెంట్స్ చేయండి. మేము ఎలా నేర్చుకున్నాము, మా గ్రూప్ ఏంటి అనేది నేను వ్లాగ్లో చెప్తాను. ప్రజెంట్ అయితే మేము సాటర్డే నైట్ బెంగళూరులో బయలుదేరి నెల్లూరు సండే మార్నింగ్ 5:30కి అంతా దిగామండి. దిగిన తర్వాత మా గ్రూప్లో మా మేడం అయినటువంటి రాధా మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ స్టే చేసి రెడీ అయ్యేసి ఫ్రెష్ అయ్యి టెంపుల్కి బయలుదేరాలి. ఈ పారాయణం వచ్చేసి నెల్లూరులో రాజరాజేశ్వరి టెంపుల్లో జరిగింది అన్నమాట. అంటే స్టార్టింగ్ బయలుదేరేటప్పుడు ఎదురుగా రామాలయం కనపడింది వాళ్ళ ఇంటి దగ్గరలోనే. సరే, అది ఒకసారి రామయ్య తండ్రికి మొక్కుకొని వెళ్దామనేసి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని అందరం అలా అక్కడి నుంచి బయలుదేరి టెంపుల్కి అయితే వెళ్ళామండి. మేమంతా ఒక 14 మెంబర్స్ వచ్చాం బెంగళూరు నుంచి. ఈరోజు వచ్చేసి అందరం ఎల్లో శారీస్ కట్టుకుందాం, అందరము ఎల్ఎస్ఎన్ టీంలో ఉన్న వాళ్ళంతా పారాయణానికి వచ్చే వాళ్ళంతా ఎల్లో శారీస్లో రావాలి అని చెప్పేసి మా మేడం గారు చెప్పారండి మాకు. సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే రామనామవరానన ఓం నమ ఇతి. అలా అక్కడి నుంచి రామయ్య తండ్రిని దర్శనం చేసుకొని అలా గుడి చుట్టూ తిరుగుతూ ఉంటే అక్కడ బయట పెద్ద స్టాచ్యూ ఉందండి, ఆంజనేయ స్వామిది పెద్ద స్టాచ్యూ ఉంది. ఇక్కడ బీవీ నగర్లో ఉండే వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. నెల్లూరులో ఉండే వాళ్ళకి, బీవీ నగర్లో ఉండే వాళ్ళందరికీ ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది. ఇక్కడ ఇది మెయిన్ రోడ్లోకి ఇలా ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ రామాలయం. అలా దర్శనం చేసుకొని అందరం అయితే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నాము. 8:30కి అంతా బయలుదేరామండి. 9:30కి అంతా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. ఇంకొకటి మా మెయిన్ మేడం వచ్చేసి ఈ ఎల్ఎస్ఎన్ అంటే లలితా సహస్రనామం అని. అట్లాగా మెయిన్ మేడం ఈ గ్రూప్ని ఇంత స్టార్ట్ చేసిన మేడం వచ్చేసి చెన్నైలో ఉంటారండి, పూర్ణిమ మేడం అనేసి. ఆ మేడం వాళ్ళు చెన్నై నుంచి బయలుదేరారు. ఆ మేడం వాళ్ళు వచ్చిన తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఈ లోపల ఇక్కడి నుంచి బయలుదేరాలి. వీళ్ళైతే నాతో పాటు బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళండి. అమ్మాయి వచ్చేసి నా ఫ్రెండ్ కృష్ణవేణి, అక్క వచ్చేసి అంజలి అక్క మాతో పాటే వచ్చారు. ఈ అక్క వచ్చేసి ఐశ్వర్య అక్క. మేమంతా కలిసి వచ్చాము బెంగళూరు నుంచి. ఆటో కోసం అక్కడ వెయిట్ చేస్తున్నాము. ఆటో దొరికితే రాజరాజేశ్వరి టెంపుల్కి వెళ్ళాలి. కృష్ణవేణి, ఐశ్వర్య అక్క.
అక్కడ దర్శనం చేసుకొని వెంటనే ఆటో దొరికిందండి. ఆటో దొరకంగానే ఎక్కొచ్చేసాము. ఇక్కడ వచ్చేసి నాతో పాటు మా బ్యాచ్‌లో ఎల్ఎస్ఎన్ నేర్చుకున్న వాళ్ళనమాట. అనురాధ మ్యామ్ అనేసి 1 ఇయర్ నుంచి కలుద్దాం, కలుద్దాం అనేసి ఇప్పుడు కలవడానికి మాకు కుదిరిందనమాట. ఆ అక్క వచ్చేసి రమణమ్మ అక్క. ఆ అక్కే ఇట్లా ఎల్ఎస్ఎన్ అనేది ఒక గ్రూప్ ఉంది అని మాకు పరిచయం చేసి మమ్మల్ని జాయిన్ చేయించింది. ఇలా అందరం ఆటో దిగిన తర్వాత అలా లోపలికి వెళ్ళిపోయామన్నమాట అందరము. గుడి పక్కనే ఒక హాల్ ఉంది. ఆ హాల్ అయితే అందరము అక్కడికి వచ్చి తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత అందరం మీట్ అయ్యి మాట్లాడుకోవడానికి ఆ హాల్ బుక్ చేసి వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనేసి టెంపుల్ పక్కనే ఒక హాల్ ఉందన్నమాట. ఫస్ట్ రావడమే ఆ హాల్లోకి వెళ్తున్నాం. ఆ హాల్లో కొంతసేపు వెయిట్ చేసి మేడము ఇంకా రావాల్సిన వాళ్ళు అన్ని ఊర్ల నుంచి వచ్చారండి. మేము బెంగళూరు నుంచి వచ్చాము, చెన్నై నుంచి మేడం వాళ్ళు, అక్కడున్న వాళ్ళు వచ్చారు, వైజాగ్, రాజమండ్రి, ఒంగోలు, ఇక్కడ వింజమూరు, తర్వాత వచ్చేసి చుట్టుపక్కల ఇక్కడ నెల్లూరులో ఉండేవాళ్ళు అన్ని ఊర్లలో ఉన్నారండి మన ఫ్యామిలీ మెంబర్స్, ఎల్ఎస్ఎన్ ఫ్యామిలీ మెంబర్స్. అలా రావడమే వచ్చిన వాళ్ళందరికీ కాళ్ళకి పసుపు పోసి బొట్టు పెట్టి ఇన్వైట్ చేస్తున్నారనమాట, పువ్వులు ఇచ్చి. ఇంకా కృష్ణవేణి కూడా మెయిన్ మేడం అనమాట. మెయిన్ మాకు పూర్ణిమ మ్యామ్, రాధాకృష్ణ మ్యామ్, తర్వాత సుమతి మ్యామ్, నిర్మలా మ్యామ్, శుభ మ్యామ్, వీళ్ళు 5 మెంబర్స్ అనమాట మెయిన్. ఇక్కడ ఉండేది వచ్చేసి రాధాకృష్ణ మ్యామ్. పూర్ణిమ మ్యామ్ వచ్చేసరికి స్టేజ్ అక్కడ డెకరేషన్ చేస్తున్నారు. ఈ లోపల మీరు వెళ్ళి దర్శనం చేసుకుని రాండిమా, అందరూ ఒకసారి వెళ్ళాలంటే కొంచెం రష్గా ఉంటుంది కదా. దగ్గర 270 మెంబర్స్ వచ్చారండి పారాయణానికి అన్ని ఊర్ల నుంచి. సరే అని చెప్పి కృష్ణవేణి, నేను, రమణమ్మక్క అందరం ఇలా దర్శనానికి అయితే వెళ్ళాము. బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళం అందరము. ఈ మేడం వచ్చేసి మాతో పాటు నేర్చుకున్న సుమతి మ్యామ్ అనమాట. ఈ అక్క రమణమ్మక్క. అసలు ఎల్ఎస్ఎన్ అనేది ఒక గ్రూప్ ఉంది, నేర్పిస్తారు అని చెప్పింది ఆ అక్కే నాకు ఫస్ట్. ఆ అక్క చెప్పడం వల్లే ఈరోజు నేను కూడా ఎల్ఎస్ఎన్లో మెంబర్ అయ్యాను. ఇక్కడ వచ్చేసి బ్లూ జాకెట్ వేసుకున్న అమ్మాయి వచ్చేసి నాతో పాటు క్లాస్ చెప్తుంది అనుష. ఈ మేడం వెనకాల నిలబడ్డారు కదా, ఈ మేడం సుమతి మ్యామ్. మెయిన్ ఆ మేడం వాయిస్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎంత నిదానంగా చెప్తారో, మనం ఎన్నిసార్లు తప్పు చదివినా కూడా ఇలా కాదుమా, ఇలా అనేసి బాగా చెప్తారు. చాలా ఓపిక్గా చెప్తారు మేడము. ఇక ఇక్కడ వచ్చేసి మేడం వచ్చారనమాట. పూర్ణిమ మ్యామ్ చెన్నై నుంచి వచ్చారు. మేడంకి స్వాగతం చెప్పాలి అనేసి మాకు వచ్చిందంత కోలాటం వేద్దాము, ఒక్క స్టెప్ అయినా సరే అందరూ వేద్దాము, మేడంని ఇన్వైట్ చేద్దాము బాగా అని చెప్పేసి ఇలాగా పువ్వులు, కోలాటము ఇలాగా. మేడం వచ్చేటప్పటికి అందరూ అక్కడ మేడంని ఈ వీడియోలో కరెక్ట్గా చూపించడానికి అవ్వట్లేదు, అందరూ ఉన్నారు కదా. ఇంకా అలాగా కోలాటం వేస్తూ ఉన్నామన్నమాట. మేడం వస్తున్నారు, అక్కడ కార్లో పువ్వులు అవి తీసుకుంటున్నారు మేడం తీసుకుని రావడానికి. అలాగే చెన్నై వాళ్ళంతా ఒక వెహికల్ పెట్టుకొని వచ్చారు. చెన్నైలో కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. మన గ్రూప్ పుట్టిందే చెన్నైలో, ఎల్ఎస్ఎన్ అనేది. అలాగా పూర్ణిమ మ్యామ్ వస్తున్నారనమాట, ఇన్వైట్ చేస్తున్నాం. ఈ పరిగెత్తుంది కదా రాధా మ్యామ్. అలా అందరము అలా నిలబడిన తర్వాత మేడం అయితే లోపలికి వచ్చారు. అంతమందిలో వీడియో తీయడానికి నాకు కనపడడం లేదనమాట. అందరూ ఒక్కసారిగా మేడం దగ్గరికి వెళ్ళి హాయ్ మ్యామ్, జై శ్రీరామ్ మ్యామ్, జై శ్రీరామ్ మ్యామ్ అని చెప్పి జై శ్రీరామ్ మ్యామ్ ఆమె మా పూర్ణిమ మ్యామ్. మెయిన్ ఈ సంస్థ అనేది స్టార్ట్ చేసిన మేడం ఆవిడ వల్లే ఈరోజు ఇంతమంది లలితా సహస్రనామం నేర్చుకొని ఇంతమంది ఇంత సక్సెస్గా పారాయణం చేయగలిగారు అంటే ఆ మేడమే కారణం. అందరికీ ఒకరి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా ఈ రోజుల్లో ఎవ్వరూ ఏమీ చేయట్లేదు. అటువంటిది మేడం అందరూ లలిత అమ్మవారిని
పూజించుకోవాలి, లలిత సహస్రనామం అనేది అందరూ చదువుకోవాలి అనే సంకల్పంతో ఎల్ఎస్ఎన్ అనే ఒక గ్రూప్ స్థాపించి ఈరోజు ఇంత పెద్ద సక్సెస్, సెకండ్ యానివర్సరీ. ఎంతమంది ఉన్నారు, ఎన్ని గ్రూప్స్ ఉన్నాయో, ఓన్లీ ఒక సంకల్పంతోనే ఇంతమందిని తయారు చేశారు మేడం. మేడం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏం చెప్పాలి అనేది కూడా నాకైతే మాటల్లో ఇంకెంత చెప్పగలను అనేది నాకు తెలియదు. అసలు ఏం చెప్పాలి అనేది కూడా నేను చెప్పలేనమాట. ఆ ఫీలింగ్ అటువంటిది. ఒకప్పుడు లలితా సహస్రనామం అంటే అమ్మో మనకు తెలీదు, ఎన్ని మిస్టేక్స్ వస్తాయో, ఎలా పడితే అలా చదవకూడదు అనే ఒక భయం ఉండేది. అటువంటిది ఈరోజు ఎంత సక్సెస్ఫుల్గా ఇంతమందితో పారాయణం చేయగలుగుతున్నాము అంటే అదంతా మేడం నేర్పించడం వల్లే. మేడం అంత సంకల్పంతో మా అందరికీ నేర్పించారు. అలా అందరము అయితే అలా గుళ్ళకైతే వెళ్ళాము. మేళతాళాలతో పసుపు, కుంకుమ, పువ్వులు అన్నీ రాజరాజేశ్వరి గుడికి మేడం తీసుకొని వచ్చారనమాట. అవన్నీ తీసుకొని అందరం గుళ్ళోకి అయితే వెళ్ళాం. నెల్లూరులో ఉండే రాజరాజేశ్వరి టెంపుల్ అందరికీ తెలిసే ఉంటుంది, నెల్లూరులో ఉండే వాళ్ళందరికీ. అలా వెళ్ళి అలా అందరూ గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి ఉత్సవ విగ్రహం ఉంటుంది కదా, అక్కడ అలంకరణ చేసి అలా పూజ అయితే స్టార్ట్ చేశారు. देव्योपचार शुद्धोपचार शास्त्रोपचार मंत्रोपचार सर्वोपचार षोडशोपचार पूजा समर्पयामि। यस्य स्तुतिस्तुति यत्पूजितं मया देवी हरि ओं तत्तदस्तुते अनेन भगवती सर्वदेवात्मकः सर्वं श्री राजराजेश्वरी देव्याः दिव्य चरणार्पणमस्तु। అందరూ కూడా చక్కగా మ్యామ్ 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 శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ. क्षेत्रपाल पर्यंत मध्यकूट स्वरूपिणी शक्तिकूटैकतापन्न कट्यतो भागधारिणी मूलमस्तात्मिका मूलकूटत्रय कलेवरा कुलामृतैकरसिका कुलसंकेतपालिनी कुलांगना कुलांगस्था कौलिनी कुलयोगिनी अकुला. అలా పారాయణం అయితే సక్సెస్ఫుల్గా చాలా బాగా జరిగింది. అందరము చాలా బాగా పారాయణం చేసుకున్నాక దర్శనానికి అయితే వెళ్ళామండి. దర్శనం అయిపోయిన తర్వాత ఇలా హాల్ ఉందన్నాను కదా పక్కనే, అలా భోజనానికి అయితే వెళ్ళాము. ఇలాగ పారాయణం అయితే చాలా బాగా చేసుకున్నాము. లలిత పారాయణం వీడియో వచ్చేసి ఇంతవరకు కంప్లీట్ చేస్తున్నాను. పారాయణం తర్వాత మేము ఏమేమి చేసామో, ఎక్కడికి వెళ్ళాము, ఎలా ఎంజాయ్ చేసాము అని చూడాలి అనుకుంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంది అంటే కూడా కామెంట్ రూపంలో చెప్పండి. నాకు తెలిసింది నేను చెప్తాను. ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.